వెల్కమ్ టు టీశాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో నేషనల్ ఇష్యూస్ని ఏప్రిల్ 2025కి సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూస్ని మనం ఈ వీడియోలో క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ అస్ స్టార్ట్. సో ముందుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశం పేర్లను మారుస్తూ ఉన్నారు. సో లైక్ ఒక గతంలో ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మార్పు చేస్తూ ఉన్నారు. సో మార్పు ఏంటి, కొత్త పేరు ఏంటి, పాత పేరు ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకోసం రీసెంట్గా ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. చూద్దాం. లైక్ ఇక్కడ కుల్తాబాద్ అని ఉండే, ఓకే, మహారాష్ట్రలో కుల్తాబాద్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఆ కుల్తాబాద్ అనేటువంటి ప్లేస్ని మహారాష్ట్ర యొక్క గవర్నమెంట్ రత్నపూర్గా మారుస్తూ ఉన్నారు. సో మార్చేటప్పుడు ప్రభుత్వం ఏమంటుంది అంటే అసలు కుల్తాబాద్ అనేటువంటిది ఏర్పడక ముందు, ఆ పేరు రాకముందు అసలు పాత పేరు రత్నపూర్ ఉంది కాబట్టి అదే పేరును మేము పెడుతున్నాము అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారు, ఇప్పుడు జనరల్ మనందరూ తెలుసు. సో ఇండియా ఉన్న తర్వాత, ఇండియా ఏర్పడిన తర్వాత మొఘల్స్ వచ్చారు. సో ఇస్లామిక్కి చెందినటువంటి మొఘల్స్ వచ్చి వీరు భారతదేశాన్ని పరిపాలించి భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ, గుళ్ళు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ వీటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి వాటి యొక్క పేర్లను వీళ్ళు మార్చడం జరిగింది మొఘల్స్. సో భారతదేశం యొక్క చరిత్ర మనం తెలుసుకుంటే మనకు తెలిసేటువంటి అంశాలు. సో ఈనాడు ఏదైతే మనకి మసీదులు కానీ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో గతంలో వాటి కింద దేవాలయాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనకి ఇటీవల మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో తెలుస్తూ ఉంది. దాని తర్వాత భారతదేశంలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి వాటి బట్టి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ రోజున ఉన్నటువంటి ఇస్లామిక్ ప్లేసెస్ దాని కింద ఆ శిథిలాల్లో అంటే లైక్ ఇండియాకి చెందినటువంటి ప్లేసెస్ ఇవన్నీ ఉన్నాయని మనకు తెలియవస్తూ ఉంది అనమాట. సో అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, గతంలో అంటే లైక్ మొఘల్స్ రాకముందు ఏదైతే మన ప్రాంతాలకు ఉన్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీనేమ్ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? సో లైక్ ఫైనల్గా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ కుల్తాబాద్ అనేటువంటి పేరు తీసేసి రత్నపూర్గా పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఈ కుల్తాబాద్ అనేటువంటి పేరు ఒక ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఔరంగజేబు యొక్క కొడుకు అజాం షా ఇక్కడే ఉన్నారు. వీరి యొక్క సమాధులు ఇక్కడే ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాని తర్వాత అసఫ్ జా వన్, సో నిజాం డైనాసిటీకి చెందినటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వన్ ఆఫ్ ది పర్సన్ అసఫ్ జా వన్ యొక్క ఇక్కడ వారికి సంబంధించినవి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఈ పేరును మార్చొద్దని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి ప్రొటెస్టులు చేస్తున్నారు. ఏముందో దీనికంటే ముందు రత్నపూర్ ఉంది కాబట్టి సో దాన్ని కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ ఆలోచన చేసి దానికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అది కాకుండా గతంలో ఇదే మహారాష్ట్రలో కొన్ని పేర్లను మార్చారు. అవి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఔరంగాబాద్ అంటాం. సో ఔరంగాబాద్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి పేరు. ఎందుకు ఔరంగాబాద్ వచ్చిందంటే ఔరంగజేబు అనేట ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన పేరు పైన ఈ ఔరంగాబాద్ వచ్చింది. సో దీనికంటే ముందుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి, ఛత్రపతి మరాఠా సామ్రాజ్యం ఉండేది. సో అందుకోసం ఏం చేశారు అంటే ఔరంగాబాద్ యొక్క పేరు మార్చి ఛత్రపతి సంభాజీ నగర్ అని పేరు మార్చారు. సో ఇదొక అంశం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అంటే గత ఎగ్జామ్స్లో దీనిపైన అడిగారు. అర్థమైందా? సో వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ఔరంగాబాద్ అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి ఛత్రపతి సంభాజీ నగర్ అండి. దాంతోపాటు ఇంకొక ప్లేస్ని మార్చారు. ఆ ప్లేసే ఉస్మానాబాద్ అంటాం. ఉస్మానాబాద్ ఇది కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్లేస్. సో ఆ పేరు మార్చి కొత్త పేరు ధారాషివ్ అని పెట్టారు. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాత పేరు ఔరంగాబాద్, కొత్త పేరు ఛత్రపతి సంభాజీ నగర్, పాత పేరు ఉస్మానాబాద్, కొత్త పేరు ధారాషివ్, పాత నేము కుల్తాబాద్, కొత్త పేరు రత్నపూర్ అనమాట. ఇక దాని తర్వాత అలహాబాద్ ఉండేది, యూపీలో మనకు అలహాబాద్ ఉంటుంది. ఆ పేరు మార్చి ప్రయాగరాజ్ అని పెట్టాం. దాని తర్వాత గతంలో గురుగ్రామ్ ఉండేది, ఓకేనా, గురుగ్రామ్ ఉండేది, దాన్ని పెట్టేసి ఇప్పుడు గురుగావ్ అని పిలుస్తూ ఉన్నాం. ఓకే, సో అట్లా కొన్ని ప్లేసెస్ మనము పేర్లు మార్చుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అడుగుతూ ఉన్నారు కాబట్టి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇంకొక అంశం, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెరిగిందని చెప్తున్నారు. సింపుల్గా నేను చెప్పాలి అంటే ఇండియాలో రెన్యూబుల్ రిసోర్సెస్ నుంచి ఏదైతే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో దాని యొక్క కెపాసిటీ పెరిగింది అనేటువంటి అంశం మనకి న్యూస్లో ఉంది. సో లైక్ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే
లైక్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ అంటే పునరుత్పాదక అంటే రీజనరేషన్ కెపాసిటీ ఉన్నటువంటి వనరులు అనమాట. సో దాని నుంచి మనం ప్రజెంట్ 220.1 గిగావాట్స్ మేర విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏం టార్గెట్ పెట్టుకున్నాం? రాబోయేటువంటి 2030 కల్లా ఈ 220 గిగావాట్స్ ఎనర్జీ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తామున్నామో దాన్ని ఇంక్రీజ్ చేసి 500 గిగావాట్స్ మేర విద్యుత్ని ఉత్పత్తి చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. అవునా కదా? సో ఇప్పుడు 2025కి 220 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. 2030కి ఎంత రీచ్ అవ్వాలి? 500 గిగావాట్స్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలి. దేని ద్వారా? పునరుత్పాదక, సో అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేయాలి. మరి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి? దానికి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. లైక్ సోలార్ ఎనర్జీ, సో సౌరశక్తి నుంచి విద్యుత్ని ప్రొడ్యూస్ చేయాలి. టైడల్ ఎనర్జీ అంటాం, టైడ్స్ నుంచి, అర్థమైందా? సో సముద్రం యొక్క అలల నుంచి. దాని తర్వాత చూసుకుంటే విండ్ ఎనర్జీ, పవన విద్యుత్ అంటాం. సో గాలి వస్తుంది కదా, గాలి నుంచి టర్బైన్స్ అనేటువంటివి రన్ చేసి విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. దాన్ని విండ్ ఎనర్జీ అంటాం. దాన్నే వి కాల్ ఇట్ అస్ విండ్ ఎనర్జీ. ఇంకా దాని తర్వాత ఇంకొక ఎనర్జీ, దాన్నే అంటాము జియో థర్మల్ ఎనర్జీ అండి. అర్థమైందా? సో జియో థర్మల్ ఎనర్జీ అంటే భూమి లోపల నుంచి ఉష్ణం అనేటువంటిది బయటికి వచ్చి ఏదైతే నీరు భూమిపైన ఉంటుందో అది వేడి ఎక్కుతుంది. దాని వలన కన్వెక్షనల్ వేవ్స్ అనేటువంటివి జనరేట్ అయితే ఆ జనరేషన్ అయిన వేవ్స్ నుంచి మనం అంటే దాని ద్వారా టర్బైన్స్ని రొటేట్ చేసి మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని మన కన్సంప్షన్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? సో అది కూడా దేని కింద వస్తుంది? రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కింద వస్తూ ఉంటుందండి. అర్థమైందా? సో అట్లా ఈ వీటి ద్వారా ఉపయోగించుకొని భారతదేశంలో పునరుత్పాదక శక్తిని పెంచేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఒక ఎజెండా పెట్టుకున్నాం. సో దీనిలో మనకి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే దేని ద్వారా ఎక్కువ విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నామో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో చూడండి, ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ చూస్తే ప్రజెంట్ హైడ్రో నుంచి అంటే లైక్ వాటర్ నుంచి జల విద్యుత్ మనము 23.3% మేర ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. సోలార్ పవర్ నుంచి, సౌరశక్తి నుంచి 45.1% మేర విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. బయో పవర్ నుంచి 5.6%, స్మాల్ హైడ్రో పవర్ వచ్చి 2.5%, అండ్ విండ్ పవర్ వచ్చేసి 23.5% మేర విద్యుత్ని మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. సో ఇది ఇంపార్టెంట్. మీరు ఒకవేళ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయినా లేదంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసినా ఈ పాయింట్స్ అక్కడ మెన్షన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత భారతదేశంలో ఓవరాల్గా అర్థమైందా అంటే ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని, ఈ రెండింటి నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ఉత్పత్తి శాతం ఎంత ఉందో ఒకసారి మనం డయాగ్రామ్ రూపంలో చూద్దామండి. ఓకేనా? సో లైక్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఒకసారి చూద్దాం. లైక్ కోల్ అంటే బొగ్గు నుంచి 48.27% మేర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. అంటే టోటల్గా ఓవరాల్గా అన్నిట్లో కంపేర్ చేస్తే మనము బొగ్గు నుంచి అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, దాదాపు 48.27%. సో మిగిలినవి హైడ్రో నుంచి 10%, న్యూక్లియర్ నుంచి 1.81%, ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి 5.64%, స్మాల్ హైడ్రో నుంచి 1.12%, సోలార్ నుంచి 19.84%, నెక్స్ట్ విండ్ నుంచి 10.47%, అండ్ బయో పవర్ వచ్చేసి 2.43% మేర ఈ రూపాలలో వీటి ద్వారా భారతదేశంలో విద్యుత్ని మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ఓకేనా? సో ఇది మనకి సోషియో ఎకనామిక్ సర్వేలో నుంచి తీసుకున్నటువంటి అఫీషియల్ డేటా. ఇది మనం ఇచ్చిన డేటా కాదు, నేను ప్రిపేర్ చేసిన డేటా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డాక్యుమెంట్ ద్వారా ఇచ్చినటువంటి డేటా ఇది. ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. దాన్నే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అంటాం. సో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేటువంటి ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసి దాని వలన ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఏ అయితే క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ప్లోరేషన్ని ముందుగా అవి ఎక్కడున్నాయో కనుక్కొని వాటిని వెలికి తీసి వాటిని సరైన మార్గంలో ఉపయోగించి అదేవిధంగా ప్రపంచ దేశాలకు వాటిని ఎగుమతులు చేసి భారతదేశం యొక్క జీడిపిని పెంచాలనేటువంటి ఉద్దేశం అన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే
భారతదేశంలో ఉన్నటువంటి మినరల్స్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, క్రిటికల్ మినరల్స్ అర్థమైంది ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని వెలికి తీస్తారు. వెలికి తీసిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి మన అవసరాల కోసం మనం వాడుకొని మిగిలినవి విదేశాలకు మనం అమ్ముతూ ఉంటాం. అర్థమైందా? సో ఆ కాన్సెప్టే ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనమాట. అర్థమైంది కదా? సో లైక్ దానికోసం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ కేటాయించిందండి. లైక్ 16,300 క్రోర్ రూపీస్ బడ్జెట్ని కేటాయించడం జరిగింది. దాని తర్వాత పిఎస్సీల ద్వారా 18,000 క్రోర్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అర్థమైందా? సో ఇదొక మిషన్, ఇది ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పరిధిలో ఈ మిషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే అసలు క్రిటికల్ మినరల్స్ భారతదేశంలో ఏమేమి ఉన్నాయి, క్రిటికల్ మినరల్స్ అనేటువంటి భారతదేశంలో ఏమి ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దామండి. లైక్ లిథియం అంటాం. సో లిథియం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్, లిథియం. అర్థమైందా? సో ఇది ఇప్పుడు ఇటీవల మన భారతదేశంలో కూడా లభ్యమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, ఈ లదాఖ్ ప్రాంతం మీద అంతా ఉంది. సో ఆ ప్రాంతంలో 5.7 మిలియన్ మెట్రిక్ టన్ సామర్థ్యం మేర లిథియం రిసోర్సెస్ని ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుగొనడం జరిగింది. అందుకోసమే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రపంచంలో లేనటువంటి మినరల్స్ అండ్ మైన్స్ అన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉండటం జరిగింది అండి. పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో కూడా అతిపెద్ద బంగార గనులు, దాంతోపాటు డైమండ్స్, లిథియం ఇట్లాంటి చాలా విలువైనటువంటి మినరల్స్ ఉన్నాయి పీఓకేలో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. అందుకోసమే ఆ ప్లేసెస్ అనేటువంటివి భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్. దానితో పాటు పీఓకేలోనే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలోనే అనేక నదులు లైక్ ఇందస్ నదుల వ్యవస్థ కూడా ఆ ప్రాంతం నుంచే ప్రవహిస్తూ ఉంటా ఉంది. అంటే ఆ ప్లేస్ నుంచి కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. అదే ప్లేస్లో చాలా గ్లేషియర్స్ అనేటువంటివి ఉండటం జరిగింది. కాబట్టి భారతదేశానికి స్ట్రాటజిక్ గాను, డెవలప్మెంటల్ పర్పస్ గాను, ఎకనామిక్ పర్పస్ గాను, పొలిటికల్ పర్పస్ గాను పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా? నెక్స్ట్ లిథియం. సో మేజర్ ఇంపోర్ట్స్ అండి, ఓకేనా? లైక్ చిలీ, రష్యా, చైనా, ఐర్లాండ్, బెల్జియం. నెక్స్ట్ ఇంకొక మినరల్ కోబాల్ట్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో వాడుతుంటాం. నికెల్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో వాడుతుంటాం. వెనడియం, నైబియం, జర్మేనియం, రేనియం, బెర్లియం, టాంటలం, స్ట్రాంటియం, జిర్కోనియం, ఓకేనా? నెక్స్ట్ గ్రాఫైట్, మ్యాంగనీస్, క్రోమియం, సిలికాన్. సో ఈ మినరల్స్ మొత్తాన్ని కూడా క్రిటికల్ మినరల్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిగ్నేట్ చేసింది. సో చాలా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మినరల్స్. భారతదేశంలో వీటి యొక్క నిధి నిక్షేపాలన్నీ కూడా ఉండడం జరిగింది. ఈ మినరల్స్ అన్నీ కూడా సాధారణంగా మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్కి చాలా ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్స్కి ఈ మినరల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు దీనిలోనే చిప్ మేకింగ్ సంబంధించి ఈ మినరల్స్ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ వెహికల్స్, సో ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడానికి కూడా ఈ మినరల్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి భారతదేశం వీటిపైన ఫోకస్ చేసి ఆ మినరల్స్ ద్వారా ఈ రంగాలను భారతదేశంలో డెవలప్ చేసి తద్వారా భారతదేశం యొక్క జీడిపిని, ఎంప్లాయ్మెంట్ని పెంచేటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మిషన్ చెప్తా ఉన్నాం. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ అంటాం. సో కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది, నేషనల్ క్వాంటమ్ మిషన్ని. సో ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్వాంటమ్ టెక్నాలజీలో, క్వాంటమ్ కంప్యూటింగ్లో, క్వాంటమ్ ఎనలిటిక్స్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ని మనం లాంచ్ చేయడం జరిగింది అండి. ఓకేనా? సో ఇంకొక కాన్సెప్ట్లో నేను చెప్పాలి అంటే అసలు క్వాంటమ్ మిషన్, క్వాంటమ్ సైన్స్ దేనికి సంబంధించింది ఒక్కసారి మనం చూద్దామండి. ఓకేనా? సో క్వాంటమ్ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఆటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి విశ్వంలో ఆటమ్స్, అణువులు అనేటువంటివి ఉంటాయి. సో ఈ అణువులలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయండి. లైక్ ప్రోటాన్ అని, ఈ అణువులలో ప్రతి అణువులో కూడా కొన్ని మనకి పార్ట్స్ ఉంటాయి. ప్రోటాన్ అని, దాని తర్వాత న్యూట్రాన్ అని, దాని తర్వాత ఎలక్ట్రాన్ అనేటువంటి పార్ట్స్ ఉంటాయండి. అర్థమైందా? సో ఈ ప్రోటాను, న్యూట్రాను కలిసి న్యూక్లియస్లో ఉంటాయి. సో ఇది ఒక ఆటం అయితే ఈ సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్, న్యూట్రాన్ కలిసి ఉంటాయి.
దీని చుట్టూ ఎలక్ట్రానిక్ అనేటువంటిది పర్టికులర్ ఆర్బిట్లో కంటిన్యూస్గా రొటేషన్ అవుతూ ఉంటుంది. సో వీటి గురించి స్టడీ చేసేదే క్వాంటమ్ సైన్స్ లేదా క్వాంటమ్ మెకానిక్స్ అంటాం. సో ఏ టైంలో, ఏ టెంపరేచర్లో, ఏ ప్రెషర్లో, ఏ ఎలక్ట్రిక్ కండిషన్స్లో, ఏ మ్యాగ్నెటిక్ కండిషన్స్లో ఈ ఆటమ్స్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జైట్ అవుతూ ఉన్నాయి, న్యూక్లియస్ చేంజ్ అవుతూ ఉంది, ప్రోటాన్ మూమెంట్ ఎట్లా ఉంది అని స్టడీ చేసేది క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్ వలన స్టడీ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, బెనిఫిట్స్ ఏముంటాయి అంటే, సో చిన్న సైజులోనే అతిపెద్దగా ఉపయోగపడేటువంటి ఎలక్ట్రానిక్స్ని మనం తయారు చేయొచ్చండి. సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయవచ్చు. చాలా వేగవంతం అయినటువంటి సూపర్ కంప్యూటర్స్ని తయారు చేయవచ్చు. శాటిలైట్స్ని తయారు చేయవచ్చు. ఎలక్ట్రానిక్స్ని తయారు చేయవచ్చు అండి, క్వాంటమ్ మెకానిక్స్ కనుక డెవలప్ అయితే భారతదేశంలో. సో దానికోసం, ఆ రీసెర్చ్ కోసమే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేటువంటి దాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఇక మీదట ఇది డెవలప్ అయ్యి క్వాంటమ్ మెకానిక్స్ అభివృద్ధి చెందితే కనుక మనము లైక్ పెద్ద పెద్ద కంప్యూటర్స్ని కూడా మనం జస్ట్ ఒక పాకెట్లో పెట్టుకొని తీసుకుపోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి. చాలా పల్స్గా ఒక లేయర్ టైప్ వస్తుంటాయి. సో పెద్ద పెద్ద కంప్యూటర్స్ని జేబులో పెట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు. దాని తర్వాత జేబులోంచి తీసి ఆ ఫోల్డింగ్ తీసి మనం జస్ట్ కంప్యూటర్ ఎట్లా యూజ్ చేస్తామో అట్లా యూజ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో ఈ క్వాంటమ్ మెకానిక్స్ డెవలప్ అయితే అవన్నీ కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో అది పాసిబిలిటీ సాకారం చేయడానికే ఈ మిషన్ని మనం తీసుకొచ్చాం. ఓకే, నెక్స్ట్ అంశం. ఓకే, సో ఇంకొక అంశం ఏంటి అంటే, ఇక్కడ ఈ క్వాంటమ్ మిషన్కి సంబంధించి ఒక సమ్మిట్ జరిగింది. సో ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ అంటాం, ITES అంటాం. సో నేషనల్ క్వాంటమ్ మిషన్కి అనుసరించి ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఎంగేజ్మెంట్ స్ట్రాటజీ భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఏ రోజున నిర్వహించారు? ఏప్రిల్ 14న నిర్వహించారు. ఏప్రిల్ 14నే ఎందుకు నిర్వహించారు అంటే, ఆ రోజున వరల్డ్ క్వాంటమ్ డే అనమాట. అర్థమైందా? సో ఆ రోజున ఏప్రిల్ 14న వరల్డ్ క్వాంటమ్ డే కాబట్టి ఆ రోజున నిర్వహించారు ప్రభుత్వము. సో దీనిలోకి ఇదొక కాన్ఫరెన్స్. దీనిలోకి ప్రపంచ దేశాలకు చెందినటువంటి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి వాళ్ళ కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇంకొక అంశం మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయాలి. ఏ అంశము అంటే 2025 అనేటువంటి ఒక సంవత్సరాన్ని 2025 అనేటువంటి సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్గా, అర్థమైందా? సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్గా, అర్థమైందా? సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలి అంటే 2025 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి వారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్గా డిక్లేర్ చేశారు. ఓకేనా. సో ఎందుకు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా క్వాంటమ్ మెకానిక్స్ని డెవలప్ చేసేటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక అంశం, కవచ్ అనేటువంటి ఒక న్యూస్లో ఉంది. సో ఆ న్యూస్ ఏంటి అంటే, కవచ్ 5.0 అనేటువంటి దాన్ని, అదొక వ్యవస్థ అనమాట. సో దానిని ఇక్కడ మనకి లోకల్ ట్రైన్స్లో, దానిని ముంబైలో ఉన్నటువంటి లోకల్ ట్రైన్స్లో ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో ఈ కవచ్ 5.0 అనేటువంటి ఒక టెక్నాలజీని ఇన్స్టాల్ చేశారు. సో అది న్యూస్లో ఉంది. నెక్స్ట్ అంశం, మరి ఈ కవచ్ 5.0 అనేటువంటిది ఏంటి అంటే, ఇది ఒక టెక్నాలజీ అండి, ఓకేనా. లైక్ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ అంటాం, TCAC అంటాం. సో కవచ్ అనేటువంటిది ఏంటి అంటే, ట్రైన్స్ ఒకే ట్రాక్ పైన ఎదురుబదురుగా 2 ట్రైన్స్ వచ్చినప్పుడు గుద్దుకోకుండా ఆపేటువంటి టెక్నాలజీయే కవచ్ అనేటువంటి వ్యవస్థ. లేదు, ఒక ట్రాక్ పైనే 2 ట్రైన్స్ పోతూ ఉన్నాయండి, ఒక ట్రాక్ పైన 2 ట్రైన్స్ పోతూ ఉంటే ఆ 2 ట్రైన్స్ గుద్దుకోకుండా ఆటోమేటిక్గా బ్రేక్స్ వేసి స్పీడ్ని తగ్గించేటువంటి వ్యవస్థే కవచ్ అనేటువంటి వ్యవస్థ. సో ఇది గతంలో అంతకుముందు కవచ్ 1.0 లాంచ్ చేసుకున్నాం, కవచ్ 1.0, కవచ్ 2.0 అట్లా లాంచ్ చేసుకొని ఇప్పుడు 5.0లోకి వచ్చాం. సో కవచ్ 1.0 ద్వారా ఏం చేస్తామంటే, కొన్ని సెలెక్టెడ్ రైల్వే స్టేషన్స్లో ఈ వ్యవస్థని ట్రైన్స్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇన్స్టాల్ చేసి అప్పుడు ఇక ఈ ట్రైన్స్ అనేటువంటి గుద్దుకోకుండా తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో ట్రైన్ యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగకుండా చేస్తూ ఉన్నాం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటి దీనివల్ల, ఇప్పుడు ఈ కవచ్ వ్యవస్థ వల్ల ఒకే ట్రాక్ పైన ఎక్కువ ట్రైన్స్ మనం రన్ చేయవచ్చు కదా.
ఎందుకు అంటే ఇప్పుడు గతంలో ఒక ట్రాక్ పైన ఒక ట్రైన్ రన్ అవుతూ ఉందా, ఒక ట్రైన్ వెళ్తూ ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్కి ఎప్పటికో వేసేవాళ్ళం ట్రైన్స్. ఎందుకు అంత టైం గ్యాప్ తీసుకుంటున్నామంటే రెండు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి ట్రైన్కి ఆగితే గుద్దుకోకుండా ఉండడానికి ఏం చేసేవాళ్ళం, ఒక ట్రైన్కి ఇంకో ట్రైన్కి గ్యాప్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కవచ్ వ్యవస్థ డెవలప్ అయింది కదా, అంటే కవచ్ వ్యవస్థ ట్రైన్స్లో పెడితే ట్రైన్స్ గుద్దుకోవు కదా. సో గుద్దుకోనప్పుడు మనం ఎక్కువ ట్రైన్స్ని ఈ రైలు ట్రాక్స్ పైన ఎక్కువ రన్ చేయవచ్చు కదా. సో ఎక్కువ మంది ఈ ట్రైన్స్లో ప్రయాణించవచ్చు కదా. సో పాసిబిలిటీ ఉంది కదా. సో అందుకోసం ఈ కవచ్ వ్యవస్థని ఎక్కువ ట్రైన్స్ రన్ చేసే విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ట్రైన్స్లో ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. అర్థమైంది. సో అట్లనే కవచ్ 1, 2, 3, 4 అట్లా ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చారు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ కవచ్ 1.0 అనేటువంటి వ్యవస్థని లాంచ్ చేసింది భారతదేశంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అండి. అర్థమైందా. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో హైదరాబాద్లో, అక్కడ ఆ ట్రైన్స్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కవచ్ వ్యవస్థని ఇన్స్టాల్ చేశారు. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇదే అండి. సో ఒకవేళ ట్రైన్లో కవచ్ వ్యవస్థ ఉంటుంది. సో ట్రైన్ మూవ్ అవుతుంటే దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా శాటిలైట్కి అందిస్తుంది. శాటిలైట్ నుంచి ఈ ట్రైన్ స్టేషన్, గ్రౌండ్ స్టేషన్లో ఉన్న రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి సర్వర్స్ ఏవైతున్నాయో వాటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవి ప్రాపర్ సిగ్నల్స్ పంపించి ఈ రెండు ట్రైన్స్ గుద్దుకోకుండా బ్రేక్స్ని అప్లై చేసేలాగా ఇవి చర్యలు తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ దానికి సంబంధించి ఇంకొక ఏరియా మనం చూద్దాం. ఓకే, ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది అండి. సింపుల్గా నేను చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఏప్రిల్ నెలలో ఎండింగ్లో ఉన్నాం. మే నెల రాబోతూ ఉంది. జూన్ నెల నుంచి భారతదేశంలో వర్షాలు మొదలవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా కోస్ట్ అనుకుంటే కేరళలో మొట్టమొదటిసారిగా ఈ వర్షాలు మొదలవుతూ ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ మనకి ప్రతి సంవత్సరం కూడా ఐఎండీ, సో ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అంటాం, సో జాతీయ వాతావరణ శాఖ, వీళ్ళు ఏం చేస్తారంటే మరి ఈ సంవత్సరం జూన్ నుంచి వర్షాలు పడతాయా పడవా అని చెప్తుంటారు అన్నట్టు. సో దానివల్ల చెప్పడం వల్ల ఏమైంది అంటే రైతులు జాగ్రత్త పడుతుంటారండి. ఎందుకంటే ఇప్పుడు జూన్ నెలలో సరైన టైంలో వర్షాలు వస్తేనే కదా రైతులు పంట వేసేది. మన ఖరీఫ్ సీజన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం ఐఎండీ మనకు అలర్ట్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో అట్లా అలర్ట్ ఇచ్చింది. సో ఈ సంవత్సరము వర్షాలు జనరల్గా పడేదానికంటే ఎక్కువ వర్షాలు ఈ సంవత్సరం పడబోతూ ఉన్నాయి అంట. సో రైతులకు మంచి టైమే కదా. సో నదుల్లో అంతా కూడా నీరు ఉంటుంది, విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవచ్చు, ప్రాంతాల్లో త్రాగునీరు ఎక్కువగా దొరుకుతుంది, ఇవన్నీ కూడా మంచివే. సో ఈ సీజన్ నుంచి వర్షం ఎక్కువగా పడుతుంది. ఓకే, సో ఇది ఐఎండీ వాళ్ళు చెప్పారు మనకి. దీని గల కారణం ఏంటి అంటే కొన్ని కాన్సెప్ట్స్. సో జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్లైమటాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలు ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నార్మల్ కండిషన్స్లో, సాధారణ కండిషన్స్లో ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇదేమో ఆస్ట్రేలియా, ఇది సౌత్ అమెరికా. వరల్డ్ మ్యాప్లో ఇది ఆస్ట్రేలియా, ఇది సౌత్ అమెరికా. సో సాధారణంగా ఏం జరిగింది అంటే ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటుంది, లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. సో ఎండలు ఎక్కువ ఉండి లో ప్రెషర్ ఫామ్ అవుతుందండి. సౌత్ అమెరికాలో దానికి అపోజిట్లో ఉష్ణోగ్రతలు తక్కువ ఉండి హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. సాధారణంగా మనకు కాన్సెప్ట్ తెలుసు, విండ్స్ అనేటువంటివి ఎప్పుడూ కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్మెంట్ అవుతుందని తెలుసు. అయితే దాని ప్రకారమే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ మూవ్మెంట్ జరుగుతుంది. ఆ విండ్ మూవ్మెంట్ ఏం చేస్తుంది, వర్షాలు తీసుకొస్తుంది అనమాట. సో అంటే గాలిలో వెళ్తున్నాయంటే ఖాళీకి పోవు కదా, దాంతోపాటు హ్యూమిడిటీని, తేమని తీసుకుపోతాయి కదా. ఆ తేమ నథింగ్ బట్ క్లౌడ్స్ ఫామ్ అయ్యి వర్షమే వస్తుంది కదా. సో అట్లా మరి జనరల్గా అయితే సౌత్ అమెరికా నుంచి ఈ విండ్స్ అనేటువంటివి ఆస్ట్రేలియా సైడ్ వస్తుంది అనమాట. ఆస్ట్రేలియాకి దగ్గరలో కదా ఇండియా ఉంది. సో ఆస్ట్రేలియాలో వర్షం పడిద్ది కాబట్టి ఆటోమేటిక్గా ఇండియా దగ్గర కూడా వర్షాలు ఎక్కువగా పడతాయి అనమాట. సో అట్లా జనరల్గా జరిగే ఫినామినా ఇది. సో ఇది ఫినామినా ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి. సో అందుకు వర్షాలు ఈ సంవత్సరం మంచిగానే పడబోతూ ఉన్నాయి. సో ఇది చెప్పారు. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే లానినా అని పిలుస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం, లానినా. వి కాల్ ఇట్ యాస్ లానినా అంటాం. దీనికి అపోజిట్గా సో ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక్కసారి ఏం జరిగిద్ది అంటే
ఇట్లా రావాల్సినటువంటి విండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్లా రావాల్సిన విండ్స్ ఏమైందంటే ఆస్ట్రేలియా నుంచి సౌత్ అమెరికాకు రివర్స్లో పోతాయి అన్నమాట. గాలులు, వర్షాలను తీసుకొచ్చేటువంటి గాలులు 4 సంవత్సరాలకు ఒక్కసారో 5 సంవత్సరాలకు ఒక్కసారో ఆస్ట్రేలియా నుంచి సౌత్ అమెరికాకి పోతాయి అన్నమాట. అంటే వర్షం తీసుకొచ్చే గాలులు ఇటు నుంచి అడిపోతున్నప్పుడు మరి ఇండియాకి వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఆ ప్రాసెస్నే ఎల్ నినో అంటాం. ఆ ప్రాసెస్నే ఎల్ నినో అంటాం. సో ఎల్ నినో వచ్చినప్పుడు ఏమైందంటే నో రెయిన్ఫాల్. సో ఇండియాలో వర్షాలు అనేటువంటివి పడవు. అది 4 సంవత్సరాలకు ఒకసారి వర్షాలు పడవు, కరువు వస్తూ ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే కరువు వస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం మనకు వచ్చింది లానినా కాబట్టి పూర్తిగా వర్షాలు ఎక్కువగా వస్తుంటాయి. సో ఇది కాన్సెప్ట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని దీన్ని అంచనా వేస్తే మనకు ఐఎండీ వాళ్ళు మరి సంవత్సరం వర్షాలు వస్తాయో రావనేటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం, దానికి సంబంధించిందే. సో ఎల్ నినో ప్రధానంగా దేనితో సంబంధం కలిగి ఉంటుంది? ఇప్పటిదాకా నేను ఎల్ నినో కాన్సెప్ట్ అని చెప్పి ఉన్నా. దేనికి సంబంధించింది? ఆప్షన్స్ ఏబిసిడి ఉన్నాయి. ఏలో అట్లాంటిక్ మహాసముద్రంలో సముద్ర జలాల చలదనం, అవునా కదా? బి మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాలు వేడెక్కడం, అవునా కదా? సి ఆర్కిటిక్ ప్రాంతంలో పెరిగిన హిమపాతం, ఎస్ ఆర్ ట్రూ, ట్రూ ఆర్ ఫాల్స్? డి హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న సముద్ర మట్టాలు. సో ఫైనల్గా ఎల్ నినో ప్రధానంగా దేనికి సంబంధించి ఉంటుందో ఈ 4 ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేసి ఆ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే. సో ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. సో ఇవి మరి ఈ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. థ్యాంక్ యూ.